శ్రీ గణేశాయ నమః. ఓం నారాయణ ఆదినారాయణ. భగవాన్ శ్రీ 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 వెంకయ్య స్వామి వారికి నా హృదయపూర్వక నమస్కారములు. శ్రీవారి పాదరేణువు మాకాని వెంకట్రావు గారికి జయము జయము. భగవద్భక్తులందరికీ నా నమస్కారములు. పారాయణ గ్రంథం గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకయ్య స్వామి వారి గీతామృతము. రచన సేకరణ శ్రీవారి పాదరేణువు మాకాని వెంకట్రావు గారు. గాత్రం నందిమండలం కుసుమ. సమర్పణ మండవ రవికాంత్. రోజు మనం గీతామృతంలోని 3వ భాగంలో ఉన్న గీతావాక్యములు 144 నుండి 147 వరకు చెప్పుకుందాం. 144 16 రూపాయలుగా ఇచ్చినారు. ఈ వాక్యం యొక్క అర్థం అంటే షోడశకళా పరిపూర్ణుడైన చంద్రుని రూపమును పొంది చంద్రలోకంలో సంచరించినారు అని. షోడశ కళలు అంటే 16 కళలు. వీటి యొక్క వివరణ మనం తరువాయి భాగంలో చెప్పుకుందాం. 145 కర్మము గ్రహచారము పరిమళముగా చెప్పినారు. ఈ వాక్యం యొక్క అర్థం ఇక్కడ సంచరిస్తున్న గ్రహముల యొక్క సంచారము వాని కర్మలను వివరముగా చెప్పినారు. 146 సాధనము ధర్మము చెప్పినారు. ఈ వాక్యం యొక్క అర్థం వీటిని పొందుటకు ధర్మము అనే సాధనము ముఖ్యమని చెప్తున్నారు. 147 సర్వము చెప్పినారు. 20 చెప్పినారు. ఈ వాక్యం యొక్క అర్థం ఈ లోకంలో ఉన్న సమస్తము ధర్మమునందు ధర్మబద్ధమైన సాధన యందు ఆధారపడి ఉంది. ఈ ధర్మము 20 రకాలుగా ఉందని చెప్తున్నారు. అవి ఎలా అంటే 1 అహింస, 2 సత్యము, 3 మౌనము, శాంతము, దయ, దాక్షిణ్యము, త్యాగము, దానము, కూప నిర్మాణము అంటే పెద్ద బావిని నిర్మాణం చేయడం, తటాక నిర్మాణము, సత్ర నిర్మాణము, వృక్ష నిర్మాణము, అన్నదానము, సువర్ణదానము, భూదానము, గోదానము, జలచర ప్రాణ సంరక్షణము, కేచర ప్రాణ సంరక్షణము. కేచరములంటే ఆకాశంలో సంచరించేవి. భూచర ప్రాణ సంరక్షణము, సమస్త సస్య సంరక్షణము అంటే సమస్త ఆహార ధాన్య సంపద యొక్క సంరక్షణము. ఈ 20 ధర్మాలను సాధన చేసి ఆచరించి స్వాధీనం చేసుకోగలిగినాడు షోడశకళా పూర్ణుడగు చంద్రుని రూపమును పొంది చంద్రలోకంలో సంచరిస్తూ అందులో నివసిస్తున్న గ్రహములతో మైత్రిని సంపాదించుకొనగలడు. అప్పుడు చంద్రశేఖరుని సన్నిధిని పొందుటకు అర్హత పొందగలుగుతాడు. కానీ ఆ చంద్రశేఖరుని అనుగ్రహమును పొందవలనన్నా నీవు అనుకున్నంత సులభం కాదు. అతడు అందుగలడు ఇందులేడని అనుకుంటే అది నీ పొరపాటు, గ్రహపాటు. నీ చిత్తము నీ స్వాధీనంలో లేదు అని గ్రహింపాలి. ఏకాగ్రతను పొంది గురుచరణములను మనసు నిలిపి ఆయన అనుగ్రహమును ఆశీస్సులను సంపాదించుకో. అప్పుడే నీకు చిత్తశాంతి లభిస్తుంది. ఆ తరువాత ఆ చంద్రశేఖరుడు నీకు అనేక విధములగు పరీక్షలు పెడతాడు. వాటిని నీవు సహించగలిగితే తన విశ్వరూపములోని అంశములలో ఏకాదశ కృతులు అంటే 11 ఆకారములు నీకు దృగ్గోచరము అగునట్లు అనుగ్రహిస్తాడు. ఆ 11 ఆకృతుల యొక్క వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. 1 అజుడు, 2 ఏకపాదుడు, 3 అహిర్బుద్రుడు, త్వష్ట, రుద్రుడు, హరుడు, శంభుడు, త్రియంబకుడు, అపరాజితుడు, ఈశానుడు, త్రిభువనుడు అనే ఈ ఏకాదశ రుద్రుల రూపములతో నీ దృష్టికి గోచరమవుతాడు. రుద్రుడు అనగా దుష్టులను దుఃఖింపజేసేవాడు, దుఃఖములను పోగొట్టువాడు, కల్పము యొక్క ఆదియందు వేదస్వరూపమైన శబ్దమును పలుకువాడు అని అర్థం. ఈ 11 ఆకృతుల యొక్క వివరములు తెలుసుకుందాం. 1 అజుడు. అజుడు అంటే పుట్టుక లేనివాడు అని అర్థం. సర్వకాల సర్వావస్థల యందు సర్వత్ర నిత్యము విశ్వవ్యాపి అయి ఉండువాడు, శూన్యముగా కనిపిస్తాడు. 2 ఏకపాదుడు.
ఏకపాదుడు అనగా ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వణ వేదము అనేడు వేదముల చేత ఏకరూపుడై అనేక మార్గముల ద్వారా పొందదగిన పరమాత్మ స్వరూపుడు. ఆయా శక్తుల రూపంలో దర్శనమిస్తాడు. 3. అహిర్బుద్ధ్యుడు అనగా దుష్కరములగు శ్రద్ధాశక్తులతో శ్రమపడి సాధింపదగినవాడు. అంటే వేదములందలి శ్రద్ధముల చేత తెలియదగినవాడు. 4 మార్గములు అంటే 4 వేదముల యొక్క శక్తుల యొక్క సమగ్ర రూపము కలిగినవాడు. 4. త్వష్ట అనగా వేదముల చేత రూపురేఖాదుల ఆకృతిని పొందినవాడుగా కనిపించును. అప్పుడు ఈశ్వర తత్వమును పొందును. 5. రుద్రుడు అనగా దుష్టులను శిక్షించువాడు, కల్పాదియందు వేదమును పలుకువాడు, దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేయువాడు అనగా ధర్మమూర్తి అయి సంచరించువాడు. 6. హరుడు అనగా పాపములను హరించువాడు. 7. శంభుడు అంటే సుఖ సంతోషములనిచ్చువాడు. 8. త్రియంబకుడు అంటే ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము అనే వేదములను ముఖముగా 3 కన్నులుగా కలవాడు. ముల్లోకములకు తండ్రి జ్ఞానమయుడు. 9. అపరాజితుడు అంటే భవరోగములను జయించినవాడు, సంసార బంధము నుండి విముక్తిని కలుగజేసేవాడు. 10. ఈశానుడు అంటే ఐశ్వర్యములను ఇచ్చేవాడు. ఐశ్వర్యములు అంటే శాశ్వత బ్రహ్మలోక ప్రాప్తిని ఇచ్చేవాడు ఈశానుడు. 11. త్రిభువనుడు. ఈ త్రిభువనములందు అనగా 3 లోకములలో సంచరించేవాడు ఈశ్వరుడు అగును. ఈ 11 ఆకృతులలో 16 కళలు నిండి ఉన్నాయి. అవి ఏవనగా షోడశ కళలు. అవేంటంటే 1 ప్రథమ కళ, 2 ద్వితీయ కళ, 3 తృతీయ కళ, 4 కళ, 5 కళ, 6 కళ, 7 కళ, 8 కళ, 9 కళ, 10 కళ, 11 కళ, 12 కళ, 13 కళ, 14 కళ, 15 కళ, షోడశి కళ. ఇంతటితో ఈ గీతావాక్యముల యొక్క అర్థం పూర్తయింది. తర్వాయి భాగంలో మనం గీతావాక్యములు 148 నుండి 152 వరకు చెప్పుకుందాం. ఓం నారాయణ ఆది నారాయణ. శ్రీవారి పాదరేణువు మాకాని వెంకట్రావు గారికి జయము. రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు శ్రీ వెంకయ్య స్వామి మహారాజుకి జై. ఇంత చక్కని గీతామృతమును మనకు అందించిన శ్రీ వెంకయ్య స్వామి వారికి, శ్రీ మాకాని వెంకట్రావు గారికి శతసహస్ర కోటి నమస్కారములు. ఈ గీతామృతమును మనమందరం పారాయణ చేసి బ్రహ్మజ్ఞానమును పొందుదాం. సర్వే జనా సుఖినో భవంతు. ఓం నారాయణ ఆది నారాయణ.